ఆమెకు రక్త సంబంధం విలువ అనేది తెలిసిందయ్యేదుంటే ముందుగానే బావతోని మాట్లాడనుండే. ఇంటికో సంబంధం వచ్చే. అది ఎత్తిపోయింది. బావ కాదన్నాడు. నాకు గూడా బాధ అనిపిత్తది గదనే! ఇప్పుడు ఆమె అడిగింది కదా అని చెప్పి నేను చేసుకోను అనడం నీకేమన్నా బాధ పెడతావో నాకు తెలవదు గానీ, నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పుందానే? నువ్వే చెప్పు. గట్నే ఉంటది బిడ్డ. ఆడపిల్లలన్నప్పుడు 4 సంబంధాలు అత్తరు, పోతరు. గాదానికే బాధపడతావా బిడ్డ? బావ కూడా నిన్ను ఇష్టం లేదని అనలేదు బిడ్డ. నాకు మంచి నౌకరైతే పెళ్లి చేసుకుంటా అన్నాడు గానీ, నేను చేసుకోలేదని అనలేదు బిడ్డ ఎన్నడూ. నాకు నౌకరీ పర్మనెంట్‌దయినాక చేసుకుంటా మామ. ఒక 2 ఏళ్ళు ఆగుంలే అని అన్నాడు బిడ్డ. ఏదో ఇప్పుడు నువ్వు చేసుకోవాలని నేను ఒప్పిత్తలేను బిడ్డ. ఆయన అన్న ముచ్చటే నేను నీకు చెప్తాన్నా. కాకపోతే దేవుని దయ వల్ల నౌకరీ పెద్దదయిందట, పర్మనెంటేనట. ఇప్పుడు నేను ఒప్పిత్తా అన్న ఏదేమైనా చేసి, నా కొడుకు సంగతి నేను చూసుకుంటా గానీ, నువ్వే బుజ్జిని అడిగి ఒప్పియే మనం పెళ్లి చేద్దాం, కలిసి ఉందాం అన్న అంటాంది నా చెల్లె. ఏడ బాగుంటే అన్నే అయితది. గట్లా అనుకుంటే ఎట్లరా? నేను బాధ పెట్టయితే పెళ్లి చేయ బిడ్డ. నీకు నచ్చాలి, వాళ్ళకు నచ్చితే నచ్చినాకనే చేద్దాం. ఇప్పుడు అన్నదన్నావు కదా నాన్న, నా మేనపిల్ల కాబట్టి నా ఇంట్లో చొచ్చుకొచ్చుకుంది. మరి అది ముందుగానే అత్త ఆలోచించాల్సి అయిపోవు కదా. సరే మరి 2 సంవత్సరాలైనా మంచిదే, ఖచ్చితంగా నీ బిడ్డను చేసుకుంటా అని నీకు మాట ఇచ్చిందా? నువ్వు ఇయ్యలే. ఇప్పుడు నువ్వు కావాలని నా దగ్గర చెప్తున్నావు. బావకు జాబ్ వత్తేంది, జాబ్ రాకపోతేంది, అర్థం చేసుకొని బతికేది నేనే కదా ఆయనతోని. అప్పుడెందుకు మాట్లాడలే? నాకు కూడా బాధ అనిపిస్తుంది కదనే.